హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వీక్లీ 4 or 5 టైమ్స్ ఈజీగా పప్పుచారు చేసుకుంటారు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో. బికాస్ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. సో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా పప్పు మంచిగా వాష్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ అండ్ కొంచెం పసుపు వేసుకొని మంచిగా మెత్తగా 4 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఉడికిన పప్పులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా మెతుక్కుందాం. దాని తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా కారం అండ్ ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నేను ఎంటీఆర్ సాంబార్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అలా కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో మీ ఇష్టం, ఆప్షనల్, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. సో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు ఉడికేదాకా హై ఫ్లేమ్లో 1 విజిల్ పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఆ ప్రెషర్ పోయేలోపు మనం తాలింపు కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని తాలింపు రెడీ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం ఇందాక ఉడకపెట్టుకుంది ప్రెషర్ పోయిందో లేదో చూసుకొని ఒకసారి మూత ఓపెన్ చేసుకుందాం. చూడండి, ప్రెషర్ మొత్తం పోయింది కదా. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఈ సొరకాయ పీసెస్, టమాటా పీసెస్ ఉడికినాయా లేదా చెక్ చేసుకుందాం. చూడండి, చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. సో ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ముందుగా వేసుకున్న తాలింపు కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా మరిగించుకుందాం. ఇప్పుడు ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ పప్పుచారు రెడీ అయిపోతుంది. ఒకసారి మీకు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.